అందరు చూడండి, వాక్యం వింటూనే ఉంటారు కానీ ఆత్మలో ఎదగరు. వాళ్ళు ఆత్మలో ఎదగరు. వాక్యం వింటుంటే ఉంటారు కానీ మారు మనసు అనుభవంలోనికి రారు. వాక్యం వింటూనే ఉంటారు కానీ దేవుని యొక్క సుగుణాలను గ్రహించలేరు. వాక్యం వింటూనే ఉంటారు కానీ దేవుడు ఏమై ఉన్నాడో వారు గ్రహించలేరు. వాక్యము సంవత్సరాల తరబడి సంవత్సరాలు వింటూనే ఉండి వారు చేసేటువంటి పని ఏమిటంటే లాస్ట్ కు విమర్శనాత్మకంగా చూసే కోణంలోనే వెళుతారు కానీ బైబిల్ను తప్పుపట్టే కోణంలోనే వెతుకుతారు కానీ అదే బైబిల్ను ఆధారము చేసుకొని కోటాను కోట్ల భక్తులు తమ యొక్క ప్రాణాత్మ శరీరములను అర్పించి తమ యొక్క జ్ఞానమును ఆయన పాదముల దగ్గర పెట్టి, ధనమును ఆయన పాదముల దగ్గర పెట్టి, సర్వస్వమును ఆయన పాదముల దగ్గర పెట్టి ఆయనకు దాసులుగా హత సాక్షులుగా బ్రతికినటువంటి సంగతి కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండగా ఈ వాక్యమును తప్పు పట్టడంలోనే వారు బిజీగా ఉంటారు కానీ ఆ వాక్యము ఏమి చేయగలదో వారి జీవితానికి వారు ఏమాత్రం అనుమతించారు. సాతాను ఏం చేశాడు తెలుసా? ఎంతసేపు ఎక్కువ కాలం వచ్చాడు, ఎంపటే వచ్చేస్తాడు. ఆ యొక్క హృదయంలో విత్తబడినటువంటి వాక్యమును దొంగిలించేస్తాడు. ఎందుకు దొంగిలించేస్తాడు? వాక్యము అక్కడ ఉంటే వాని జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు దేవుడు అనబడిన వారిని ఎరగక మన దేశంలో మన ప్రత్యేకంగా తెలుగు భాష మాట్లాడేటువంటి ప్రజల మధ్యలో కోటాను కోట్ల మంది విప్లవాత్మకమైనటువంటి రక్షణ అనుభవంలోనికి వచ్చి ఈ రోజు చరిత్రలో నిలిచిపోయారు. కారణం ఏంటి తెలుసా? ఆ విత్తనము వారి హృదయములో చేయవలసిన పని చేసింది కాబట్టి. హల్లెలూయా. ఆ పని చేయనంత వరకు ఆ వాక్యం యొక్క విలువ, ఆ వాక్యం యొక్క జీవము నేను అనుభవించలేనటువంటి స్థితిలో నేను ఉన్నాను. ఈరోజు అనేకులకు సువార్త ప్రకటించబడుతుంది. ఇక్కడ కూర్చున్నటువంటి, అక్కడ సభలో ఉన్నటువంటి ఆ 10,000 మందిలో అనేకులు 10,000 మంది వింటూ ఉన్నారు కానీ రక్షించబడేవారు ఎంతమంది? కొద్దిమంది. కారణం ఏంటి తెలుసా? మిగతా వారు ఆ వాక్యమును వింటారు కానీ దాన్ని ఏమంట గ్రహింపక. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడండి. దాన్ని మనకెందుకంటే దేవుడు ఏమైతే మనకెందుకు? దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడండి. పరిశుద్ధుడైతే మనకెందుకండి? ఏదో 10 రోజులు బ్రతుకుతాము, ఈ 10 రోజులు ఎంజాయ్ చేసి యాత్ర ముగిస్తాం. వచ్చిన తర్వాత ఎవడు చూసాడని వాక్యమునకు కనీసము గ్రహించేటువంటి అవకాశము కూడా ఇవ్వనటువంటి ప్రజలు సాధారణ ఏం చేస్తారు తెలుసా? వీళ్ళ మనసులో ఈ వాక్యం ఉంటే ఎప్పుడైనా పని చేయొచ్చు, ఎంబటే దొంగిలించేస్తాడు. అప్పుడు ఏమైంది తెలుసా? ఇందాక వాక్యం విన్నావు కదా, ఏం జరిగింది? ఏం చెప్పాడు? వాక్యం పని చెప్పాడు. ఒక మాట చెప్పి ఏం చెప్పాడు? అది ఏదో చెప్పాడు కానీ అది ఏం చెప్పాడు? అది విత్తనం అన్నాడు, విత్తువాడు అన్నాడు, విత్తనం అదొకటి వినపడింది. మరి నీ జీవితానికి విత్తనానికి ఏ సంబంధం? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఇల్లులో పని చేసుకుంటాను, నాకు విత్తనం ఎందుకు? నేను ఇల్లులో పని చేసుకుంటాను, నాకు విత్తనానికి సంబంధం. నేనేదో సూపర్వైజర్గా చేసుకుంటున్నాను, ఇంకోటి చేసుకుని నాకు విత్తనాన్ని, డ్రైవర్గా చేసుకుని నాకు విత్తనానికి ఏ సంబంధం? ఏదో ఆయన అనుకోవాలి. ఆయన ఏంటి? విత్తనము ఏమిటంట? వాక్యము. హల్లెలూయా. సాతానుడు దొంగలించేటువంటి పనిలో ఉన్నాడు. వాక్యమును కార్యసిద్ధి కాకుండా, క్రియాశీలకమైన క్రియ చేయకుండా సాతానుడు ఎప్పుడు దొంగలిద్దామని చూస్తూ ఉన్నాడు. సరే,